వెల్కమ్ బ్యాక్ అవిజ్ఞా కలెక్షన్స్. లాస్ట్ వీడియోకి సంబంధించిన గివ్ అవే ఒకటి పిక్ చేయాలి కదా అండి. ఆ గివ్ అవే ఒకసారి మనం పిక్ చేసేద్దాము. అసలు గివ్ అవే ఏంటి, ఎలా పిక్ చేయాలి అనేది గివ్ అవే ఒక్కసారి అనౌన్స్ చేసిన తర్వాత నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మీరు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మీ నేమ్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఎవరిదైనా నేమ్ మిస్ అయితే వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి. వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్స్ అనమాట. వీళ్ళు ఎలా పార్టిసిపేట్ అవుతున్నారంటే టూ వేస్ ఉన్నాయి. కొంతమంది ఏమో జస్ట్ నా ఛానల్ లింక్ని అనేది వాళ్ళ వాట్సాప్ స్టేటస్లో పోస్ట్ చేసి నాకు డైరెక్ట్గా ఆ స్క్రీన్ షాట్ వాట్సాప్కి సెండ్ చేస్తున్నారు. వాళ్ళందరూ నాకు ఆల్రెడీ రెగ్యులర్ కస్టమర్స్ అనమాట, అండ్ ఆఫ్లైన్ కస్టమర్స్ కూడా. వాళ్ళు కామెంట్స్ కొంతమందికి కామెంట్ లైక్ చేయడం తెలియదు కదా, అటువంటి వారనమాట. సో కొంతమంది అలా ఉంటే, కొంతమంది ఏమో డైరెక్ట్ నా వీడియోకు లైక్స్ అండ్ కామెంట్ సెక్షన్లో వాళ్ళ డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. వీళ్ళని యాడ్ చేస్తున్న కామెంట్ సెక్షన్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి నేమ్స్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం డైరెక్ట్ నాకు వాట్సాప్ స్క్రీన్ షాట్ పెట్టిన వారి కూడా నేమ్స్ ఉన్నాయి. ఈరోజు కొద్దిగా పార్టిసిపెంట్స్ ఎక్కువగానే ఉన్నారు. సో వీళ్ళందరి నేమ్స్ కూడా నేను ఇక్కడ ఎంట్రీ ఇచ్చాను. టోటల్ కూడా 18 మెంబర్స్ ఉన్నారు పార్టిసిపేట్స్. జస్ట్ స్పిన్. రాగిణి అండి, రాగిణి మీరు విన్నరు. ఓకే, ఇలా డైలీ అనేది ఒక గివ్ అవే అయితే ఉంటుంది. రాగిణి గారు నాకు మొబైల్ నెంబర్కి ఒక్కసారి వాట్సాప్ త్రూ హాయ్ పెట్టి మీ గివ్ అవే అనేది బ్యాంగిల్స్ ఇచ్చాను. మీ బ్యాంగిల్స్ సైజ్ మెన్షన్ చేసి బ్యాంగిల్స్ అనేవి తీసుకోవచ్చు. లోకల్ వాళ్ళైతేనేమో షాప్కి వచ్చి విజిట్ చేసి తీసుకోండి, లేకపోతే నాన్ లోకల్ అయితే కొరియర్ ఛార్జెస్ మీరే పే చేయాల్సి వస్తుంది. ఓకే, జస్ట్ మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ అవ్వాలనుకుంటే ఈ వీడియోకు లైక్ చేసి ఏదైనా కామెంట్ చేయండి, లేదంటే ఆ వీడియోను మీ వాట్సాప్ స్టేటస్లో పోస్ట్ చేసి ఆ స్క్రీన్ షాట్ని నాకు షేర్ చేయండి. ఈ విన్ అయిన వాళ్ళు కూడా నాకు వాట్సాప్ స్క్రీన్ షాట్, ఇప్పుడు కామెంట్ పెట్టిన వారు కూడా ఖచ్చితంగా వాళ్ళ వాట్సాప్ స్టేటస్లో పోస్ట్ చేసి ఉండాలి. ఓకేనా, ఆ స్క్రీన్ షాట్ మీరు ఇఫ్ ఇన్ కేస్ విన్ అయితే నాకు ఆ స్క్రీన్ షాట్ షేర్ చేయాల్సి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.